ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు వ్యవహారం ఇప్పుడు అనూహ్య మలుపులు తిరిగింది. నిన్నటి వరకు సునీల్ నాయక్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందని భావించిన తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సునీల్ నాయక్ను ఇప్పుడే అరెస్ట్ చేయవద్దని అమిత్ షా నుంచి రఘురామకృష్ణరాజుకు స్పష్టమైన సంకేతాలు అందినట్లు ప్రచారం జరుగుతుంది. ఇది రఘురామ్కు ఒక రకంగా భారీ షాకరే చెప్పాలి. ఎందుకంటే తనపై జరిగిన దాడికి కారకులైన అధికారులను కటకటాలు వెనక్కి పంపాలని ఆయన సుదీర్ఘకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ కేసులో లోతైన విచారణ జరగాల్సి ఉందని కేంద్రం భావిస్తుంది. కేవలం ఒక అధికారిని అరెస్ట్ చేయడం వల్ల అసలు సూత్రధారులు బయటపడ్డారని, అందుకే పూర్తిస్థాయి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సునీల్ నాయక్ బీహార్ కేడర్లో ఐజీగా పనిచేస్తున్నారు. ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు పాట్నా వెళ్ళినప్పుడు అక్కడ స్థానిక కోర్టు నుంచి ట్రాన్సిట్ వారెంట్ లభించకపోవడం ఇప్పటికే పెద్ద చర్చకు దారితీసింది. ఈలోగా ఢిల్లీ స్థాయిలో చక్రం తిరగడంతో అరెస్టు ప్రక్రియ తాత్కాలికంగా ఆగినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రఘురామకృష్ణరాజు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనకు చిత్రహింసలు గురి చేశారని సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. సునీల్ నాయక్ అరెస్ట్ జరిగితే ఈ కేసులో ఉన్న మరిన్ని కీలక రహస్యాలు బయటకు వస్తాయని రఘురామ ఆశించారు. అయితే ఇప్పుడు అమిత్ షా ఆదేశాలతో పోలీసులు వెనక్కి తగ్గడం రఘురామ్కు మింగుడు పట్టడం లేదు. కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న రఘురామ్కు కేంద్ర ప్రభుత్వం నుంచే ఇట్లాంటి ప్రతిబంధకం ఎదుర్కోవడం విశేషం. మరోవైపు సునీల్ నాయక్ ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని, తాను కేవలం తన విధులను మాత్రమే నిర్వహించానని ఆయన వాదిస్తున్నారు. కేంద్రం కూడా ఐపీఎస్ అధికారి అరెస్టు విషయంలో ఆచితూచి వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించినట్లు సమాచారం. ఈ పరిణామం రఘురామకృష్ణరాజు గట్టి ఎదురుదెబ్బే అయినప్పటికీ కేంద్ర వ్యూహం మరోలా ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద సునీల్ నాయక్ అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తుందని, రాబోయే రోజుల్లో ఈ కేసు ఏ మలుపు తీరుతుందో వేచి చూడాలి.